తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు, వంట పాత్రలను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని, ఒక చిన్నారి ఆరోగ్యంగా బలంగా పెరిగితేనే మన రాష్ట్రం, మన దేశం బలంగా ఎదుగుతుందని అన్నారు. మన పిల్లల భవిష్యత్తుకు పునాది వేస్తున్న విద్య ఆరోగ్య కేంద్రాలు, అక్కడ అందించే పౌష్టికాహారం వల్ల పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడుతుందని, చిన్న వయసులోనే సరైన పోషకాహారం అందితే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ సహకారంతో పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, మండల అధ్యక్షుడు పప్పు చంద్రమౌళిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, సీనియర్ టీడీపీ నాయకులు పులికొల్లు రాజేశ్వరరావు, ముద్దా మురళి, సీడీపీఓ శంషాద్ బేగం, అంగన్వాడీలు పాల్గొన్నారు. మనం చాలా ఇబ్బందులు పడ్డాం. ఒక 5G మొత్తం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి ఫోన్ 5Gకి సంబంధించిన ఫోన్లు మొత్తం రాష్ట్రం మొత్తం మీద 55,000 చిల్లర ఫోన్లు ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ అంగన్వాడీ సెంటర్స్ అంటే సాక్షి అంగన్వాడీ సెంటర్స్ అవి ఒకటి మన ప్రాజెక్టులో 51 సాక్షి అంగన్వాడీ కేంద్రాలు శాంక్షన్లో ఉన్నాయి. ఈ ఒక్కొక్క కేంద్రానికి ₹1,00,000 లెక్కన మనకి ప్రభుత్వం తరపున వచ్చాయి. అదేవిధంగా ఇవన్నీ కూడా పిల్లలు శారీరక అభివృద్ధిలో చిన్న కట్టుగా చేస్తాము. పిల్లల దగ్గర పెయింటింగ్ వేయించడము, తర్వాత మన పేపర్స్ వేస్ట్ పేపర్స్తో ఉండలుగా చేయించడము, ఇట్లా డిజైన్స్ వేసి కావాలి కదా పిల్లలకి అవి నేర్పిస్తాం. అది కూడా మేము ఒక టీమ్గా తీసుకొని పిల్లలకి నేర్పిస్తాం. ₹4,500 శాలరీ పడింది. తర్వాత చంద్రబాబు నాయుడు మిమ్మల్ని గుర్తించి ₹7,500 చేశాడు. ₹7,500 తర్వాత మళ్ళా ₹10,500 చేశాడు. తర్వాత ₹1,000 పెంచాడు. ₹1,000. అది మీరు ఇంకా అచ్చి కొట్టు కూడా బాగుండేది. ఆ ₹1,000 తీసుకోకుండా ఉంటే కూడా బాగుండేది. ₹1,000 పెంచాడు. అంటే గొప్పదనమాట. వాడు మాత్రం లక్షలు కూడా దోసుకోవచ్చు. ఇట్లాంటి ఎవరు ఇచ్చారని మాత్రం గొప్పదు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా రాష్ట్ర అభివృద్ధిలో కానీ ఈరోజు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని మన హైదరాబాద్లో ఏ విధంగా చేశాడో దానికన్నా మిన్నగా చేయాలని మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. గతంలో మేమేదో పట్టణం నొక్కామని చెప్పుకునేవారు. ఆ పట్టణం మనం కూడా నొక్కుతున్నాం. ఆ రోజు 15వ తారీఖు ఎప్పుడు మీకు శాలరీ బయటి. ఈరోజు 1వ తారీఖు సెలవు వస్తుందంటే ముందు రోజు మీకు శాలరీస్ పడతాయి, లేదంటే 1వ తారీఖు ఖచ్చితంగా మీ శాలరీస్ పడతాయి. కాబట్టి మన ముఖ్యమంత్రి 20 సంవత్సరాల ముందు ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా గత ప్రభుత్వంలో చూశారు మీరు. తారీఖు మాట్లాడినప్పుడు మీరందరూ కూడా వన్ సైడ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అయితే రాష్ట్రానికి అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. ఎవరు ముఖ్యమంత్రి అయితే బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది అని కూడా ఈరోజు అందరికీ అర్థమైంది. 51 అంగన్వాడీ కేంద్రాలకి మరి టాయిలెట్ అని కూడా కట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు. గతంలో టాయిలెట్ కూడా లేవు. అదేవిధంగా 36 అంగన్వాడీ కేంద్రాలకి వాటర్ కనెక్షన్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో 51 అంగన్వాడీ కేంద్రాల్లో ₹1,00,000 చొప్పున 51 LED టీవీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాటర్ హార్వెస్టింగ్, వాటర్ ఫిల్టర్స్ ఇవ్వడం కూడా జరిగింది. మినీ అంగన్వాడీ కేంద్రాల్లో మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. 261 అంగన్వాడీ కేంద్రాలు అందరికీ కూడా 5G
మొబైల్స్ మరి ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం 260 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ ఇప్పుడు మనం స్టవ్ ఇస్తా ఉన్నాం, ఇండక్షన్ స్టవ్లు. మరి 260 కుక్కర్లు మరియు వంట పాత్ర కూడా ఇవ్వడం జరుగుతుంది. గతంలో అంగన్వాడీ టీచర్ పిల్లలకి అమ్మఒడి తల్లికి వందనం పడేది కాదు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ బిడ్డలు కూడా ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఈరోజు మనం చేస్తా ఉన్నాం. గతంలో ఒక తల్లికి ఒక బిడ్డ ఆ తల్లి ముగ్గురు అన్నప్పుడు ఒక బిడ్డకి ఇస్తే ఏవో కూడా కనీసం ఆలోచించకుండా వాళ్ళకి బుద్ధి జ్ఞానం కూడా లేకుండా చేశారు. ఈరోజు 4 ఉన్నా 5 మంది ఉన్నా మనం తల్లికి వందనం ఇస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా చెప్పాలి, ఏ ప్రభుత్వం అయితే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఏ ప్రభుత్వం అయితే సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి అనేది కూడా మీ అందరూ చెప్పాలి. ఎందుకంటే కన్న తల్లి తర్వాత తల్లులు మీరు, ఆ బిడ్డలు ఎక్కువ టైము మీతో ఉంటారు. ఉదయం వచ్చారంటే మధ్యాహ్నం వరకు ఉండొచ్చు, సాయంత్రం వరకు కూడా ఉండొచ్చు. కాబట్టి ఆ బిడ్డల్ని తీర్చిదిద్దే అవకాశం మీకుంది. తల్లి తర్వాత తల్లులు మీరు కాబట్టి ఎంత కూడా చెప్పాలని పని మంచి అలవాటు నేర్పించి వాడిని దారిలో పెట్టి బాగా అభివృద్ధి చేయాలని తెలియజేస్తూ, ఎందుకంటే ముఖ్యంగా మన లోకేష్ బాబు కూడా ఇప్పుడు పరిశ్రమలు తీసుకురావాలి. గతంలో పరిశ్రమలు వచ్చేటన్నీ వెళ్ళిపోయినాయి భయపడి. ఈ రోజు తీసుకురావాలంటే అన్ని దగ్గర తిరిగి ఒకటే అడుగుతున్నారు. మళ్ళా ప్రభుత్వం రాదని గ్యారంటీ ఏంటి, మేము వస్తాం పరిశ్రమలు పెడతాం తర్వాత మా పరిస్థితి అడుగుతున్నారు. నీ బిడ్డల భవిష్యత్తు కోసం, నా భవిష్యత్తు కాదు. ఆ బిడ్డలు చదువుకుంటే బయట బాగుండా ఎక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా మంచిగా చెప్పి ఈ ప్రభుత్వానికి సహాయ సహకారం అందించాలని చెప్పని కూడా మీ వంతు కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీ, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.